హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే కాసేపయ్యాక హుయిజు నిద్రలేసి చూస్తే సాయియున్ అక్కడ కనిపించాడు సోఫా మీద. ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి కాల్ చేస్తుంది. సాయియున్ కాల్ కట్ చేసి మెసేజ్ చేస్తాడు. నేను ఒక ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు పడుకో అని చెప్పేసి. అప్పుడే హుయిజుకి అర్థమవుతుంది. ఓ మర్చిపోయా నేను ఈ టైంకి డైలీ సాయియున్‌కి కాల్ చేస్తాను కదా! ఆ ఫోన్ నుండి కిడ్నాపర్‌లా అని చెప్పి తను వెంటనే సాయియున్‌కి కాల్ చేస్తుంది కిడ్నాపర్ ఫోన్ నుండి. కాల్ లిఫ్ట్ చేసి సాయియోన్ చాలా హ్యాపీగా ఉంది. నీ ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు నీతో మాట్లాడినా కూడా ఈరోజు ఎందుకో చాలా స్పెషల్‌గా ఉంది. నువ్వు నాకు చాలా నచ్చుతున్నావు అన్నట్టు చెప్తాడు హుయిజు. అదేంటి ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావంటే, మరి మాట్లాడాలి కదా! నీ వల్లే కదా నేను హుయిజుని పట్టుకోగలిగాను. తనని కాపాడగలిగాను. ఎంతైనా థాంక్స్ నీకు చెప్పుకోవాలి అన్నట్టు అంటాడు. హుయిజు, హుయిజు అక్కడుందని చెప్పేసి నాకెలా తెలిసిందని నీకు డౌట్ రాలేదా అంటే, సాయియోన్ కవర్ చేయడానికి నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వు 20స్‌లో ఉన్నావని, అలాగే నువ్వు ఒక అమ్మాయివని కూడా తెలుసు అనగానే హుయిజు షాక్ అయిపోతుంది. ఏంటి కొంపదీసి అంతా తెలిసిపోయిందేమో అని చెప్పేసి సాయియోన్ ఎలా ఉంటావు నువ్వు? ఇప్పుడు ఏ బట్టలేసుకున్నావు? చూడ్డానికి బావుంటావు అన్నట్టు అంటూ ఉంటే, హుయిజు ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు మ్యారేజ్ అయింది. ఒక వైఫ్ కూడా ఉంది మర్చిపోయావా? అంటే, హుయిజు ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. పర్లేదు మనం మాట్లాడుకోవచ్చు. 406 నువ్వు మంచిదానివని నాకు తెలుసు. సో, ఎవరో కావాలని చెప్పేసి హుయిజు మీద అటాక్ చేశారు. అతని గురించి నీకు కూడా కొంచెం తెలిసే ఉంటుంది. సో, ఇప్పటి నుండి నేనేం చెప్తున్నానంటే, నేను కలిసి వర్క్ చేసి అతన్ని పట్టుకుందాం. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అతను ఎలా ఉంటాడో చూస్తే కనక. సో, హెల్ప్ చేయడానికి ట్రై చెయి అన్నట్టు అని చెప్పేసి హుయిజుతో అంటాడు. ఎందుకంటే కిడ్నాప్ చేసినప్పుడు హుయిషు తనని చూస్తుంది కదా! మాస్క్ పెట్టుకున్నప్పుడు. అందుకే ఇండైరెక్ట్‌గా ఇలా క్వెషన్ చేస్తాడనమాట. అప్పుడు హుయిషు తనకు తెలిసినవన్నీ క్లియర్‌గా సాయియోన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అతను ఐస్ కూడా ఒకటి ఒక కలర్‌లో ఉంటే ఇంకొకటి ఇంకొక కలర్‌లో ఉంటుంది. అలాగే వాయిస్ కూడా అదో రకంగా ఉంటుంది అన్నట్టు కొంచెం ఫేషియల్ తనకు తెలిసిన ఫీచర్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట నీట్‌గా సాయియోన్‌కి. నెక్స్ట్ డే న్యూస్‌లో యూరి ఏం చెప్తూ ఉంటుందంటే, సాయియున్ గురించి ఇలా చెప్తూ ఉంటుంది. యాక్చువల్లీ సాయియున్ వాళ్ళ నాన్నగారు ఆ కొండ మీద నుండి నెట్టేసిన వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళయ్యుంటారని చెప్పేసి ఆ మ్యాటర్‌ని తనకి అనుకూలంగా తిప్పుకుంటూ ఉన్నాడు కదా! సో, అందుకే సాయియోన్ ఇలా ప్లాన్ చేస్తాడనమాట. సాయియోన్ న్యూస్ వాళ్ళకి ఏం చెప్తాడంటే, నాకు చాలా డేస్ నుండి ఒక అన్‌నోన్ నంబర్ నుండి కాలొస్తుంది. ఎవరో నన్ను బెదిరిస్తున్నారు. వాళ్ళకి నా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసు. కన్ఫర్మ్‌గా వాళ్ళే ఈ పని చేసుంటారు. సో, మా నాన్నగారికి అలాగే పొలిటికల్ పార్టీస్‌కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నన్ను ఎవరైతే కాల్ చేసి బెదిరిస్తున్నారో వాళ్ళే ఈ పని చేసుంటారు అన్నట్టు క్లియర్ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తాడు. వాళ్ళ నాన్నగారిని ఈ సిట్యుయేషన్ చేసుకోనివ్వకుండా చేయాలని చెప్పేసి. ఇదంతా మన పూజ కూడా హాస్పిటల్ టీవీలో చూస్తూ ఉంటుందనమాట. అలాగే ఎవరైతే తనకి ఫోన్ చేసి అలా చేస్తున్నారో ఆ పర్సన్ ఇలా ఉంటాడని చెప్పేసి ఒక ఫోటోగ్రాఫ్ కూడా రిలీజ్ చేస్తారు. యెస్టర్‌డే నైట్ మన హుయిజు చెప్తుంది కదా! కొన్ని ఫీచర్స్ ఎలా ఉంటాడు అలా అని చెప్పేసి. సో, దాన్ని బేస్ చేసుకొని ఒక స్కెచ్ గీస్తాడు సాయోన్. ఆ స్కెచ్‌నే న్యూస్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తాడు. పోలీసులు సాయియోన్‌ని తీసుకువెళ్తారు. ఇంత జరుగుతుంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పొచ్చు కదా! అంటే సాయియోన్, ఈ మ్యాటర్ చిన్నదనుకున్నాను. నేనే సాల్వ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అతనికి నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఇంకా నాకున్న ఒకే ఒక్క రిలేషన్ గురించి కూడా బాగా తెలుసు. నా ఆఫీస్‌లో బాంబ్ కూడా ప్లాన్ చేశాడు. నా సెకండ్ ఆఫీస్‌లో అన్నట్టు ఈ డీటెయిల్స్ అన్నీ పోలీస్ ఆఫీసర్‌కి చెప్తూ ఉంటాడు. ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాల్సిందే అని చెప్పేసి. సాయిని వాళ్ళ నాన్నగారు వెంటనే సాయిని ఇంటికి పిలిపిస్తాడనమాట. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఇద్దరు సాయిని కూర్చోబెట్టి మాట్లాడతారు. వాళ్ళ నాన్నగారు, "ఎందుకు ఇలాంటి పని చేశావు? నాకు తెలుసు ఏదో ఒకటి చేస్తూ ఉంటావని. అసలు ఎవరతను? ఏం జరుగుతుంది?" అంటే సాయోన్, "మీకు నేను క్లియర్‌గా చెప్పాను. ఆ మ్యాటర్‌ని ఇంకా అడ్వాన్స్ చేసి మీ సైడ్ తిప్పుకోవద్దని చెప్పేసి. చెప్పిన మాట వినకుండా అలానే చేయడానికి ట్రై చేశారు. సో, నేను మీకు ఆ మ్యాటర్ ఎటువంటి విధంగా ఉపయోగపడకూడదని ఇలా చేశాను" అన్నట్టు సాయన్ అంటాడు. వాళ్ళ నాన్నగారు కోపం వచ్చి అరుస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు, "ఇక ఆపుతారా? ఎప్పుడు చూస్తే ఇలానే గొడవ పడుతూ ఉంటారు. అసలు ఆ కిడ్నాపర్ ఎవరు? ఆ కాల్ చేసేది సాయియోన్‌కి ఎవరు? అది కనుక్కుందాం ఫస్ట్" అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు. నాకెవరైతే ఫోన్ చేస్తున్నారో అతనికి నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఇంకా హూజీ గురించి కూడా తెలుసు. తనతో నాకు మ్యారేజ్ అయిందని చెప్పేసి. సో, హూజీకి నాకు మ్యారేజ్ అయిన విషయం మన ఫ్యామిలీకి ఇంకా హూజీ వాళ్ళ ఫ్యామిలీకి కాకుండా ఇంకెవరికి తెలుసు. ఒకవేళ తెలిసిన వాళ్ళు బయట వాళ్ళకి చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? మీకెవరైనా తెలుసా? అంటే వాళ్ళ నాన్నగారు వెంటనే, పూజ వాళ్ళ నాన్నగారు చైర్మన్ హాంగ్ మీద నాకు డౌట్‌గా ఉంది. ఆయనే చెప్పేసుంటాడు ఇదంతా అన్నట్టంటే, సాయోన్ ఏమో మరి ఎవరు చేశారో
అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క కిడ్నాపర్ ఉన్నాడు కదా! సో, ఎవరైతే ఒరిజినల్‌గా మన హుషుని కిడ్నాప్ చేశాడో, అతను టీవీలో న్యూస్ చూసి అతని ఫోటోనే టీవీలో కనిపిస్తూ ఉంటుందనమాట. బట్ ఫుల్ ఫోటో కాకుండా మాస్క్ ఫోటోలాగా. మాస్క్ పెట్టుకొని మన హుజు చూసింది కాబట్టి అతనికి ఇక చాలా కోపమొస్తూ ఉంటుంది. హుజు ఇలాంటి పని చేసిందేంటి? నా గురించి ఎందుకు చెప్పిందని చెప్పేసి, డివోర్స్ ఇస్తుందని చెప్పేసి తనకి నాకు ఒకే గోల్ ఉంది. తను కూడా సాయి నాశనం నాశనం కోరుకుంటుందని నేననుకుంటే ఇలా చేస్తుందా అని చెప్పేసి ఆ కిడ్నాపర్ వాళ్ళ మాస్టర్‌కి మెసేజ్ చేస్తాడు. పూజ నేను అనుకుంది చేయట్లేదు అని చెప్పేసి, ఆ మాస్టర్ ఏమో ఈ కిడ్నాపర్‌కి ముందు నేను చెప్పింది చెయ్యి. హుషు దగ్గర నుండి ఆ ఫోన్ నువ్వు కలెక్ట్ చేసుకో. నీ దగ్గరికి తెచ్చేసుకో నీ ఫోన్ అన్నట్టు ఆ మాస్టర్ ఆ కిడ్నాపర్‌కి టెక్స్ట్ చేస్తాడు. జనాలంతా సాయన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీజు కూడా అవి న్యూస్‌లో చూస్తూనే ఉంటుంది. అప్పుడే హూషు ఫోన్‌కి ఆ కిడ్నాపర్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. మాస్టర్ ఆ కిడ్నాపర్‌కి ఫోన్ రిటర్న్ తీసుకోమని చెప్పాడు కదా! అందుకే దాని గురించి మెసేజ్ చేస్తాడు. "నువ్వు కూడా న్యూస్ చూసే ఉంటావు. నువ్వే కదా సాయోనికి నేనెలా ఉంటానో చెప్పాను. బట్ మౌంటైన్ మీద నేను కాదు నిన్ను తోసింది. సరే ఇప్పుడదంతా కాదు. ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా! నా ఫోన్ నాకు రిటర్న్ ఇచ్చేసేయి. వస్తున్నాను అన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. వస్తున్నాను అని టెక్స్ట్ చేయగానే ఎవరో డోర్ తీస్తున్నట్టు తనకనిపిస్తుంది. భయపడి వెంటనే పరిగెత్తుకుంటూ డోర్‌ని లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బయట నుండి డోర్ నెడుతూ ఉంటారనమాట. తను వెంటనే లాక్ చేసి అక్కడే కూర్చొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడొచ్చేది ఆ కిడ్నాపర్ కాదనమాట. మన సాయోన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికొస్తాడు. "ఏమైంది నీకు?" అని చెప్పేసి పూజ సాయిని చూడగానే వెంటనే గట్టిగా హగ్ చేసుకుంటుంది. కిడ్నాపర్ కాదు సాయి అని చెప్పేసి. పూజ చేతికి బ్లడ్ వస్తూ ఉంటే సాయి అది అబ్జర్వ్ చేసి వెంటనే డాక్టర్‌ని పిలిపిస్తాడనమాట. ఇక తను బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ పూజ దగ్గరికి వెళ్లి "ఎందుకు ఇందాక అలా కంగారు పడ్డావు? ఎవరైనా వచ్చారా ఏంటి నేను లేని టైంలో" అంటే పూజ ఆ కిడ్నాపర్ గురించి చెప్పాల్సొస్తుందని చెప్పేసి "మీరు చాలా టైర్డ్ అయ్యి ఉంటారు కదా! వెళ్లి రెస్ట్ తీసుకోండి" అన్నట్టు చెప్తుంది. సాయన్ వెళ్తూ ఉంటే హుయిజు మళ్ళీ సాయిని చేపట్టుకొని తనిక మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట సాయంతో. సైన్ లాంగ్వేజ్ కాకుండా. అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మీకు భయంగా లేదా అంటే సాయియోన్ అక్కడే కూర్చొని, "నీకు భయమేస్తుందా? ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు" అని చెప్పేసి అక్కడే హుయిజు పక్కడే పడుకుంటాడనమాట. "నువ్వేం వర్రీ అవ్వకు. దేని గురించి ఆలోచించకు. ప్రశాంతంగా పడుకో" అని చెప్పేసి సాయియోన్ తనతో పాటు అక్కడే పడుకుంటాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ సాయోన్‌కి ఫోను చేసే టైమొస్తుందనమాట కిడ్నాపర్ ఫోను నుండి. తనిక సాయి నిద్రపోతూ ఉండేసరికి సైలెంట్‌గా తను బయటకొచ్చేసింది ఆ ఫోను తీసుకొని. సాయాన్‌కి ఫోను చేస్తే సాయన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోను చేయగానే హుయిషి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "నేను చెప్పిన దాన్ని బట్టి ఆ స్కెచ్‌ని కూడా రిలీజ్ చేశావు. నన్ను కూడా పోలీసులకు పట్టిస్తావా?" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట సాయోన్. "లేదు నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా! నువ్వేం భయపడకు. ఎలా అయినా సరే అతన్ని మనం పట్టుకుందాం" అన్నట్టు చెప్తాడు. "నా దగ్గరున్న ఫోను కూడా మీకిస్తే బాగా యూజ్ అవుతుందనుకుంటా కదా!" అంటే, "మరి ఇవ్వగలవా? ఆ ఫోను ఇవ్వాలంటే నువ్వు నా ముందుకు రావాలి. నీ ఫేస్ చూయించాలి. ఆ పని చేయగలవా?" అంటే హుయిజు "చేయగలను. ఇస్తాను. ఇప్పుడే వస్తాను" అన్నట్టు ఇక కాల్ కట్ చేసి హాస్పిటల్ తన రూమ్‌కి వెళ్తూ ఉంటుంది. లోపలే సాయన్ ఉన్నాడు కాబట్టి. చాలా కంగారు పడుతూ వెళ్తుందనమాట. నిజం తెలిస్తే ఏం ఫేస్ చేయాలో, ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక, ఎలా అయినా సరే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా! అని చెప్పేసి ధైర్యంగా ఇక డోర్ ఓపెన్ చేస్తుంది. బట్ లోపలికి వెళ్లి చూస్తే సాయన్ ఉండడనమాట. వెంటనే ఆ ఫోన్ నుండి మళ్ళీ సాయన్‌కి కాల్ చేస్తుంది. "ఏంటి మీరిక్కడ లేరని" చెప్పేసి సాయోన్, "నేనే ఒక ప్లేస్ చెప్తాను. నువ్వే అక్కడికొచ్చేసేయి" అన్నట్టు అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి రమ్మని చెప్తాడు. మన హుయిజు కూడా అక్కడికి వెళ్లి కాల్ చేస్తుంది సాయోన్‌కి. "రా లోపలికి రా. అక్కడ హార్సెస్ రైడ్ ఉంటుంది కదా! అదెక్కు. ఈ ప్లేస్ ఏంటో నీకు గుర్తుందా?" అంటే పూజు, "ఆ! గుర్తుంది. చిన్నప్పుడు నా సిస్టర్, నా బ్రదర్, నేను ఈ ప్లేస్ అమ్యూజ్‌మెంట్ పార్క్ వచ్చి వెళ్ళేప్పుడే తర్వాత యాక్సిడెంట్ అయింది. అప్పుడే ఆ రోజే మేము లాస్ట్ డే చాలా సంతోషంగా గడిపింది" అన్నట్టు హుయిజు చెప్తుందనమాట. సో, మళ్ళీ తను హార్స్ రైడ్ చేద్దామని చెప్పేసి హార్స్ రైడ్ చేస్తూ చిన్నప్పుడు తన తమ్ముడిని, ఇంకా సిస్టర్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. మళ్ళీ సాయోన్‌కి కాల్ చేసిందనమాట. "నువ్వెక్కడున్నావు? నా ముందుకు రావట్లేదా?" అంటే, "సాయోన్ నీ ఎదురుగా ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా! అక్కడికి రా" అని చెప్పేసి ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. మన హుయిషు ఆ ప్లేస్‌కి వెళ్తుందనమాట. హుయిషు ఆ ప్లేస్‌కి వెళ్లి సాయోన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "నేనొచ్చాను" అని చెప్పేసి. సాయన్ ఫోన్‌లో మాట్లాడుతూ అలాగే హుయిషు ముందుకొచ్చేస్తాడు. హుయిషు ఇక కంగారు పడిపోయి వెంటనే ఫోన్ కింద పడేస్తుందనమాట. సాయన్ ఆ ఫోన్ తీసుకొని ఆఫ్ చేస్తాడు. పూజు అంటే 406 అని నేనే అని నీకు ముందే తెలుసా? అంటే సాయియోన్ నాకు తెలుసు అంటాడు. మరి ముందే తెలిసి కూడా నన్ను హేట్ చేయకుండా ఇంత ప్రేమగా ఎలా చూసుకోగలుగుతున్నావంటే, నిన్ను ఎలా హేట్ చేయాలో నువ్వే నాకు చెప్పాలి. నాకు నిన్ను హేట్ చేయడమే రాదు హుయిజు అన్నట్టు చెప్తాడు. ఆ మాటలకి ఇక హుయిజుకి ఏం చేయాలో ఏమి అర్థం కాదనమాట. సాయిన్ వెంటనే హుయిజుని కిస్ చేస్తాడు. "ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వెలా ఉన్నా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను" అన్నట్టుగా
హగ్ చేసుకుని వెంటనే కిస్ చేస్తాడు. పూజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఏంటో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.